మొత్తానికి అట్టడుగును కూరుకుపోయిన కోల్కతా ఫస్ట్ విన్ అయితే కొట్టింది ఐపీఎల్ 2026 కి. దట్ టు అన్బీటెన్ రాజస్థాన్ రాయల్స్ మీద. రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయింది. వాళ్ళ ప్లేస్ కూడా కొంచెం డేంజర్ లో ఉంది. బట్ ఈ మ్యాచ్ లో ఇద్దరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, అటు కోల్కతాకి ఇటు రాజస్థాన్ కి. వాళ్ళు కొన్ని మూమెంట్స్ లో చేజార్చుకున్నారు, వీళ్ళు కొన్ని మూమెంట్స్ వదిలేసుకున్నారు. బట్ కోల్కతాకి చాలా గుడ్ న్యూస్లు మిగిలే ఈ మ్యాచ్ కి. అండ్ ఇదే విధమైన పర్ఫార్మెన్స్ కోల్కతా మళ్ళీ చేస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద కూడా కాంపిటేటివ్ గా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఇటువంటి థింగ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఈ రోజు కోల్కతా గెలిచిన విధానం చూస్తే ఇది కోల్కతా గెలిచినట్లేదు, ఆర్ఆర్ ఓడిపోవడానికి ఆడినట్టే అనిపించింది. ఎందుకంటే రింకు సింగ్ మ్యాచ్ విన్నర్, మ్యాచ్ మొత్తం మీద 50 కొట్టిన ఒకే ఒక ప్లేయర్ రింకు సింగ్. అండ్ కోల్కతా చేజ్ చేయడానికి కారణం కూడా రింకు సింగ్ ఎక్కువ. అలాంటి రింకు సింగ్ 8 రన్స్ కాడ ఉన్నప్పుడు చాలా ఈజీ క్యాచ్ వచ్చింది, బర్గర్ దాన్ని వదిలేశాడు. ఎట్లా అంటే చేతిలో పట్టుకొని మరీ కింద వేసినట్టు అనిపించింది ఆ క్యాచ్ చూస్తే. అదే క్యాచ్ పట్టుకొని ఉంటే రాజస్థాన్ ఈజీగా గెలిచుండేది. ఒకటి. రెండో పాయింట్, ఫస్ట్ 2 ఓవర్లు 5 రన్స్ ఇచ్చిన ఆర్చర్ లాస్ట్ 2 ఓవర్లో నియర్లీ 23-24 రన్స్ ఇచ్చాడు. ఆ 2 ఓవర్లో కొంచెం ఇదే విధంగా టైట్ గా వేసి ఉంటే రాజస్థాన్ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది, అది వదిలేసుకునింది. బట్ ఆ విధంగా రాజస్థాన్ అయితే చేతిలో ఉన్న మూవ్మెంట్ చేజార్చుకుంది. ఈవెన్ రియాన్ పరాగ్ కూడా అదే చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో, మ్యాచ్ మేము గెలవాల్సింది, మేమే మా చేతిలో మిస్ చేసుకున్నాం అని చెప్పి. అండ్ కోల్కతా విషయానికి వస్తే అద్భుతమైన బౌలింగ్ చేశారు, ఎస్పెషల్లీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్. చాలా రోజుల తర్వాత ప్రైమ్ స్పిన్నర్స్ అనే పేరుని ప్రూవ్ చేసుకున్నారు. ఈ రోజు ఇద్దరు కలిసి 8 ఓవర్లు వేస్తే 40 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశారు. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ 5 వికెట్స్ ఆఫ్ రాజస్థాన్ స్పిన్నర్స్ నుంచే వచ్చాయి, వీళ్ళిద్దరే తీశారు. అండ్ వరుణ్ చక్రవర్తి అయితే T20 వరల్డ్ కప్ లో కూడా చేయనంత పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ఈ రోజు ఇదే విధమైన పర్ఫార్మెన్స్ ని వరుణ్ చక్రవర్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అటు ఇండియన్ ఫ్యాన్స్ గానీ ఇటు కోల్కతా ఫ్యాన్స్ గానీ. అండ్ హోమ్ క్రౌడ్ ముందు అలాంటి పర్ఫార్మెన్స్ చేయడం నిజంగా వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. 4 overs 14 runs 3 wickets, అద్భుతమైన బౌలింగ్ చేశాడు. లైవ్ చూస్తుంటే ఈ రోజు వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ మళ్ళీ కనిపించింది. నరైన్ కూడా ఫస్ట్ 1-2 overs కొంచెం అటు ఇటుగా వేసిన, లాస్ట్ 2 overs చాలా బాగా వేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్ అయితే ఫెరేరా ఆడుతున్నప్పుడు బాల్ ఎటు వస్తుందని అర్థం కాలేదు ఫెరేరాకి, 5 balls. అదే విధంగా లాస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. హౌవెవర్ ఒక వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో కోల్కతా ఈ రోజు రాజస్థాన్ బీట్ చేసింది. అండ్ ఛాన్సెస్ ఆర్ దేర్, రాజస్థాన్ కూడా ఛాన్స్ వచ్చాయి, గెలవలేకపోయారు. అండ్ ఈ మ్యాచ్ లో ద బెస్ట్ ప్లేయర్ అన్డౌటెడ్లీ వరుణ్ చక్రవర్తి అనే చెప్పుకోవాలి. ఇంకా ఒక్కసారి రాజస్థాన్ ఇన్నింగ్స్ చూస్తే ఓపెనర్స్ తప్ప వాళ్ళ టీమ్ లో ఎవ్వరు ఆడలేదు. సో రాజస్థాన్ కి ఈ కన్సర్న్ అయితే కనిపిస్తూ వస్తుంది. ఇన్ కేస్ ఓపెనర్స్ కానీ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ వాళ్ళు సరిగ్గా కూరుకోవట్లేదు, అదే జరుగుతుంది ప్రతి మ్యాచ్ లో. ఓపెనింగ్ బ్లాస్ట్ అయితే మాత్రం వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. ఓపెనింగ్ ఏమైనా తేడా కొట్టినా లేదా మిడిల్ ఆర్డర్ మీద డిపెండెన్సీ క్రియేట్ అయినా మిడిల్ ఆర్డర్ అంత బాగా ఆడట్లేదు, ఖచ్చితంగా దాన్ని చూసుకోవాలి. ఎస్పెషల్ వాళ్ళ కెప్టెన్ పరాగ్ అయితే అస్సలు ఫామ్ కనిపించలేదు. 6 మ్యాచ్లు ఆడితే ఆల్మోస్ట్ 4 నుంచి 5 మ్యాచ్ల్లో మంచి స్కోరే లేదు. ఒక్క మ్యాచ్ లో ఏమో 20 runs 30 runs కొట్టున్నాడు. కెప్టెన్సీ ఒక్కటే కాదు, రన్స్ కూడా స్కోర్ చేయాలి కాబట్టి. అండ్ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఉన్నంతసేపు మ్యాచ్ బాగానే జరిగింది, చాలా క్యాలిక్యులేటివ్ గా ఆడారు. స్టార్టింగ్ లో వికెట్ ఇవ్వలేదు అరౌండ్ 60-70 runs వరకు. బట్ ఎప్పుడైతే వాళ్ళిద్దరు అవుట్ అయ్యారో బ్యాక్ టు బ్యాక్, అక్కడి నుంచి ఫాలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు 30+ స్కోర్ కూడా చేయలేకపోయారు. ఈ ఐపీఎల్ లో లాస్ట్ 3-4 days నుంచి చూస్తుంటే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు, చాలా పుల్ బ్యాక్ చేస్తున్నారు. నిన్న ఆర్సీబీ మ్యాచ్ గానీ ఎస్ఆర్హెచ్ గానీ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో గానీ ఫస్ట్ 10 overs అద్భుతంగా ఆడుతుంది బ్యాటింగ్ టీం. బట్ నెక్స్ట్ 10 overs బౌలింగ్ టీం అద్భుతంగా వేసి వాళ్ళని ఆ ప్రొజెక్టెడ్ స్కోర్ కంటే తక్కువకే రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఇదే విధంగా జరిగింది ఈ రోజు కోల్కతా మ్యాచ్ లో కూడా. లాస్ట్ 10 overs లో స్పిన్నర్స్ వేయడం, ఫాస్ట్ బౌలర్స్ కూడా అద్భుతంగా చేశారు. ఎస్పెషల్లీ కార్తిక్ త్యాగి చాలా బాగా బౌలింగ్ చేశారు డెత్ ఓవర్స్ లో. సో ఆ విధంగా కోల్కతా వాళ్ళని పుల్ బ్యాక్ చేసింది, 155కే రెస్ట్రిక్ట్ చేయగలిగింది. వాళ్ళకి మెయిన్ మైనస్ ఏం కనిపిస్తుంది అంటే 6th బౌలర్. కోల్కతాలో 6th ప్రాపర్ బౌలర్ లేడు. అటు గ్రీన్ గానీ రమన్దీప్ సింగ్ గానీ ఇద్దరు ప్రాపర్ బౌలింగ్ వేయలేకపోతున్నారు. అక్కడ ఒక చిన్న మైనస్ అవుతుంది. చేజింగ్ లో ఇది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ వస్తుంది కోల్కతా. చూడాలి రాబోయే మ్యాచ్ లో ఇదే స్పిన్నర్స్ ఇదే విధంగా పర్ఫార్మ్ చేసి, ఫాస్ట్ బౌలర్స్ ఇంతే బాగా పర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతుంది. అండ్ పాయింట్ టేబుల్ లో ఇంత ఘోరంగా కాకుండా కొంచెం బెటర్ ప్లేస్ అయితే డిజర్వ్ అవుతుంది. అండ్ ఈ విన్ తో ముంబై లాస్ట్ ప్లేస్ కి వచ్చింది. రేపు ముంబై జీటీ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దాన్ని బట్టి ముంబై లైఫ్ కూడా ఉంది. ముంబై కానీ రేపు మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద సీజన్ అయిపోతుంది. అండ్ కోల్కతా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద సీజన్ అనే చెప్పాలి. ఇంక సిఎస్కే కొంచెం ఎడ్జ్ లో కొట్టుమిట్టాడుతుంది. మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 4 ఎవరు అనేది కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.